మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. నా కొడుకులు బంగారం, నా ప్రజలు అంతకుమించి అంటూ మల్లన్న ఊగిపోయారు. నన్ను గెలిపించిన ప్రజానికం అదే ప్రేమను ఎల్లవెల్లలా చూపించాలని, తాను పదవిలో ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ మీతోనే అంటూ తన మనసులో ఆలోచనను ప్రజలతో పంచేసుకున్నారు మల్లారెడ్డి. గతనాటిలాగే చరిత్ర అంటే తనదని, ఆ చరిత్ర ఎప్పుడు నిలిచిపోతుందంటూనే తన కుమారులను తెర మీదికి తెచ్చి ఇక రానున్న ఎన్నికలకు కసరత్తులు, గెలిపించినందుకు అభినందనలతో విజయోత్సవ సభను నిర్వహించారు. 10 ఏళ్లలో కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి చూపిన ఘనత తమదైతే అప్పులు కాకపోతే లంకెబిందులు ఇస్తారా అంటూ కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడుతూనే మేడ్చల్లో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి తన జన్మ ధన్యమైందని, ఇక ఇది చాలంటూ తెగ ఉప్పొంగిపోయారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మీకు మల్లన్న ఉన్నాడు, మంచి మంచానికి మల్లన్న సినిమాలు చూపిస్తా. ఎవరికి భయపడేది లేదు, ఇదంతా టెంపరీ కాదు. ఓడిపోయినాక ఆ దింపుడు కలం కాళ్ళ నెల అది వచ్చి అప్లికేషన్. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ వాసి మల్లారెడ్డి మళ్లీ చాలా రోజుల తర్వాత గులాబీ గూటిలో నవ్వులు పువ్వులు పూయించారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడుతూనే ఇక ఏ ఎన్నికలు వచ్చినా అందరినీ గెలిపించే బాధ్యత ఈ మల్లన్నది అంటూ శపథం పూనారు. ఇక అసలు విషయానికొస్తే తన గెలుపుకు కృషి చేసిన వారిని అభినందిస్తూ గులాబీ నేతల్లో కొత్త ఉత్సాహం అందిస్తూ రోజువారీగా మండలాల వారీగా విజయోత్సవ సభలను మాజీ మంత్రి మల్లారెడ్డి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సామీర్పేట్ మండలంలో అలియాబాద్ క్రాస్ రోడ్లోని సిఎంఆర్ కన్వెన్షన్ హాల్లో కృతజ్ఞత సభను నిర్వహించారు. తన ఇద్దరు కుమారులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డిలతో కలిసి భారీ ఏర్పాట్లు చేయడంతో పాటు జనవరి 31తో సర్పంచ్లు, ఉప సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుండటంతో వారికి సన్మాన కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాజరు కాగా ఇక తనదైన స్టైల్లో స్పీచ్ తో మల్లారెడ్డి రెచ్చిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం కొత్త జిల్లాగా అవతరించిన మేడ్చల్లో ప్రతి ఎన్నికల్లోనూ తన వారే విజయం సాధిస్తున్నారని, అది తన సత్తా అంటూ మల్లారెడ్డి తెలియజేశారు. ప్రతి కార్యకర్తను ఆదుకునే విధంగా తన పనితనం ఉంటుందని, తన పార్టీ మారేది లేదంటూ స్పష్టం చేయడంతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీవి 420 వాగ్దానాలని, పథకాలు అమలు చేయాలని మనసులో ఉంటే ఆన్లైన్లో వెంటనే అమలు చేయొచ్చని, కానీ కేవలం మీటింగ్లతో పాలన నడిపిస్తున్నారంటూ మల్లారెడ్డి మండిపడ్డారు. ఇండియా కూటమి అంటూ పెట్టి జోడో యాత్రతో రాహుల్ గాంధీ ప్రయాణమైతే చోడో అంటూ అందరూ ఎవరి దారిలో వారు కూటమి నుంచి వెళ్లిపోయారంటూ ఎద్దేవా చేస్తూనే అధికారం లేకపోయినంత మాత్రాన మనం బలహీనులం కాదని, రాష్ట్రాన్ని కేసీఆర్, కేటీఆర్లు అభివృద్ధి చేస్తే సొంత నిధులతో మేడ్చల్లో ప్రతి గ్రామంలో సహాయం అందించిన ఘనత తనదంటూ మల్లారెడ్డి తెగ ఉప్పొంగిపోయారు. నా కొడుకులను కూడా మీరు చూసిరే, మంత్రి ఉన్నప్పుడు కూడా నా కొడుకులను చూసిరే. వాళ్ళు సేవకులే కానీ ఎప్పుడైనా లీడర్ మీరు చేసినారే, ఎప్పుడైనా రుబాలు చేసినారే, వాళ్ళు ప్రౌడ్ చేసినారే, ఎప్పుడైనా దమన్ చేసినారే. బంగారం అసలు కొడుకులే నాకు. ప్రస్తుతం మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎంపీ సీటు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుండగా విజయోత్సవ సభలతో తన కుమారులను తెరమీదికి తేవడం విశేషం కాగా, ఇన్నాళ్లు తెర వెనుక ఉన్న భద్రారెడ్డి త్వరలో బరిలో నిలిచేందుకు ఈ సమావేశాలు అన్నట్లుగా ప్రచారం సాగుతుండగా, మరి మల్లన్న చూపబడ్డ మల్కాజ్గిరి భద్రారెడ్డికి దక్కుతుందా, మరో అనుభవజ్ఞ నేతకు దక్కుతుందా అన్నది త్వరలోనే తేలిపోనుంది. సీనియర్ ఇంజనీర్లు, జూనియర్ గా వచ్చిన కొత్త ఉద్యోగులు, కూల్చివేతలకు వచ్చిన డెమాలేషన్ టీం, వారికి భద్రత అందించేందుకు వచ్చిన పోలీసులు, ఇంతమంది కలిసి ఈ ఫంక్షన్ హాల్కు వచ్చింది ఏదో విందుకు కాదు. అక్రమ కట్టడం అంటూ నోటీసులు అందించి ఇక కూల్చివేస్తాం, సత్తా చూపిస్తామంటూ కాలర్ ఎగరవేసి మరీ మొదలు పెడితే చివరికి ఆ యజమాని నోటి మాటలకు చెవులు మూసుకొని వెనుదిరగక తప్పలేదు. మర్యాద మర్యాద అంటూ మర్యాద తప్పుతూ వేలు చూపిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడడం ఆ యజమాని వంతు కాగా, సీఓ నుండి వచ్చిన సమాచారంతో ప్రస్తుతానికి సెలవు ప్రకటించి కంటోన్మెంట్ టీం వెనుదిరగక తప్పలేదు. నిరుపేదలకు కనీసం అవకాశం కూడా ఇవ్వని అధికారులు అతని మర్యాదతో కూడిన మాటలతో కోర్టుకు లాగి మీ అంతు చూస్తానంటూ బెదిరింపులతో ఎక్కడి వారిని అక్కడే వణికించేలా పరిస్థితి మారగా, ఇక చివరికి మీరేమైనా శుద్ధపూస పనిచేశారు అంటూ ఓ అపవాదును వారికి అంకితం ఇచ్చేశారు. ఏంటి అంతటి మాట అన్నారా అనుకుంటున్నారా? అవును, బడా పెద్ద మనిషి మాటకు అధికారులు ఎదురు చెప్పలేని పరిస్థితి రాగా ఇక తీసి వేసేది లేదు, కూల్చి వేసేది లేదు, మీ సీఓకు చెప్పేశానంటూ ఆయన హుకుం జారీ చేయడంతో హుషారుగా వచ్చిన అధికారులు ఇలా డీలాపడి వెళ్లిపోయారు. ఏంటి ఇది మన కంటోన్మెంట్ అధికారులకు ఎదురైన పరాభవమా అనుకుంటున్నారా? మీరే చూడండి.
నువ్వు ఏదో అందరం ముంగట గురగొట్టేసి శుద్ధపూసలు లెక్క నాకు చెప్పకు, నేను మీరు శుద్ధపూసలు లెక్క నాకు చెప్పకు, నేను మీ మర్యాద ఇచ్చిన, మీరు మర్యాద నన్ను రెచ్చగొట్టేది మీరే రెచ్చగొట్టేది. నేను పోయి మాట్లాడేదాకా ఇల్లేదు. ఎందుకు వచ్చింది మీకు ఆవేశం? ఎందుకు వచ్చింది? ఏమొచ్చింది? ఒక పనిపై వెళ్తే అది పూర్తయి ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేశామని ఫోటోలు అప్లోడ్ చేసే వరకు నిర్మోహమాటంగా పనిచేశారు. వారు ఎవరైనా ఉన్నారా అంటే అది తెలంగాణ రాష్ట్రంలో మన కంటోన్మెంట్ అధికారులే అని చెప్పాలి. సీఓను ఆర్డర్ వస్తే చాలు అది బ్రహ్మాస్త్రంగా వినియోగించి నేలమట్టం చేసి మరీ వెనుదిరగడంతో మనవారు అసలే వెనక్కి తగ్గరు. ఆ సమయంలో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ముందస్తుగా ఫోన్లు సైలెంట్ లో పెట్టి పని పూర్తయ్యే వరకు అక్రమార్కుల పట్ల నిజాయితీగా ఆఫీసర్లుగా వారి పనితనం ఏమిటో చూపిస్తారు. అలాంటి మన అధికారులు ఒక యజమాని ముచ్చెమటలు పట్టించినంత పనిచేశారు. మనం చూస్తుంది బట్ఫోర్ట్ ప్రాంతంలోని కేజీఆర్ గార్డెన్. ప్రస్తుతం వెనక భాగంలో కొత్తగా ఓ షెడ్డు వెలియడంతో సాయంత్రం సమయంలో తొలగించాలంటూ నోటీసులు అందించారు అధికారులు. ఆ నోటీసులు అందించిన అధికారులు సీఓ మధుకర్ నాయక్ ఆదేశాలతో నేడు ఏకంగా ఫీల్డ్లోకి దిగారు. సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్దగా రేకులు విరిగిపోతున్న ధ్వనులు వచ్చాయి. అయితే ఆ సమయంలో కేజీఆర్ సేవాదళ సమావేశం జరుగుతుండగా మొదట ఏదో పడింది అనుకున్నారు. కానీ వెనువెంటనే విరిగిపడుతున్న ధ్వనులు వినిపించడంతో అందరూ అటువైపుగా వెళ్లి చూశారు. కానీ అప్పుడు తెలిసింది ఇది కంటోన్మెంట్ అధికారుల పనితనమని. అక్రమంగా వెలిసిన షెడ్డును కూల్చివేసేందుకు ఇంజనీర్లు, ఉద్యోగులు, సిబ్బంది, వారికి బందోబస్తుగా పోలీసులు ఇంతమంది మోహరించి కూల్చివేతలు షురూ చేయగా కాస్త కూల్చివేసే లోపే అక్కడికి పద్మారెడ్డి చేరుకున్నారు. రావడమే జేసీబీకి అడ్డుగా వెళ్లి ఎలా కూలుస్తావంటూ వాగ్వాదంతో డ్రైవర్ ఫోటో తీసుకుని కోర్టు చుట్టూ తిరగడానికి సిద్ధంగా ఉండు అంటూ అల్టిమేట్ ఇవ్వడంతో పాటు ఇలా వస్తే కోర్టులో కంప్లైంట్ వేసి మిమ్మల్ని కూడా పార్టీ చేస్తానంటూ అసలు నేను వచ్చే వరకు ఆగలేదా అంటూ వాగ్వాదానికి దిగారు. తన వద్ద కోర్టు ఆర్డర్ ఉందని ఎలా కూల్చుతారంటూ ఇంజనీర్లతో పాటు పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. జరుగుతున్న వాగ్వాదాన్ని అడ్డుకునేందుకు సీసీపీలు బాలకృష్ణ, కోపాలకృష్ణ దాస్, సీనియర్ ఇంజనీర్లు ఉమాశంకర్, ఇంజనీర్ కృష్ణసాగర్, జాషువా నచ్చజెప్పే ప్రయత్నం చేయగా కోర్టులో ఉన్న వ్యవహారంలో మీరెలా వస్తారంటూ వారితో వాగ్వాదానికి చోటు చేసుకుంది. ఇంజనీర్ ఆశీస్ వ్యవహారం సరిగ్గా లేదని, తనతో మర్యాదపూర్వకంగా మాట్లాడలేదని, కనీసం మర్యాద ఇవ్వకుండా అతని తీరు ఉందంటూ ఆశీస్ తీరుపై పద్మారెడ్డి మండిపడగా అలా వేలు చూపిస్తూ మాట్లాడడం సరికాదంటూ ఇంజనీరింగ్ కృష్ణసాగర్ అడ్డు తగిలారు. గోపాలకృష్ణదాస్ ఆర్డర్ చూపించాలంటూ కోరగా మీ సీఓను కలిసి వచ్చాను, ఆయన మీకు చెప్పలేదా అంటూ రుసరుసలాడడంతో పాటు మీరే ఫోన్ చేసి కనుక్కోండి, తాను మాత్రం అడ్డు తప్పుకునేది లేదంటూ తేల్చి చెప్పారు. దీంతో అదే సమయంలో సీఓ మధుకర్ నాయక్ కు పద్మారెడ్డి కాల్ చేయగా ఇక ఇంజనీర్లకు ఏం చెప్పారో ఏమో కానీ అంతా సైలెంట్ అయ్యారు. ఇంజనీర్ ఉమాశంకర్ మాత్రం మీరే స్వయంగా కూల్చివేసి ఫోటోలు పంపించాలంటూ పద్మారెడ్డికి తెలియజేయడంతో పాటు తమ బాధ్యత తాము నిర్వర్తించామంటూ తేల్చి చెప్పారు. దీంతో మీరేమైనా శుద్ధపూస పనులు చేశారా అంటూ వ్యంగ్యంగా మాట్లాడడంతో పాటు కూల్చివేసేది లేదు, తొలగించేది లేదు, మీ సీఓకు నేను ఏం చెప్పాలో అది చెప్పానంటూ తేల్చి చెప్పడంతో ఇక చేసేది లేక నిరుత్సాహంగా వెనుదిరిగారు కంటోన్మెంట్ అధికారులు. తను లీగల్ గానే ఉన్నానని, కోర్టులో ఈ వ్యవహారం ఉందని, ఇంజనీరింగ్ అసిస్ట్ సరిగ్గా లేదంటూ పద్మారెడ్డి మండిపడడం విశేషం కాగా కూల్చివేతలకు వచ్చిన అధికారులకు జలకిచ్చినంత పనిచేశారు యజమాని. అట్లా కాదు, నువ్వు ఏదో అందరం ముంగట గురగొట్టేసి శుద్ధపూసలు లెక్క నాకు చెప్పకు, నేను మీ మర్యాద ఇచ్చిన, మీరు మర్యాద నన్ను రెచ్చగొట్టేది మీరే రెచ్చగొట్టేది. నేను పోయి మాట్లాడేదాకా ఇల్లేదు. ఎందుకు వచ్చింది మీకు ఆవేశం? ఎందుకు వచ్చింది? ఏమొచ్చింది? మీరు తీసుకొని కూర్చోబెట్టారు. ఇప్పుడు సార్తో మాట్లాడినా కదా, నేను దిగేది ఇప్పుడు. అదే తర్వాతనే ఇప్పుడు నేను మాట్లాడినా కదా, సార్తో మాట్లాడినా కదా. ఇంజనీర్ సెక్షన్ ఆశీస్ తోటే ఇవన్నీ పంచాలు వచ్చాయి. డెమాలేషన్ టీం వస్తే చాలు అది కూల్చివేసే వరకు వేరే వారి మాట వినరు అన్న పేరు మన కంటోన్మెంట్ టీం కు ఉండగా నేడు మాత్రం సీఈఓ ఒక్క కాల్తో వారికి పరాభవం తప్పలేదు. ఇలాంటి కట్టడాలు కంటోన్మెంట్ లో కొక్కలుగా ఉండగా నేడు మాత్రం ఆదిలోనే మొదలైన ఆరంభ సూరత్వంగానే సాగి వరకు పుట్టించే రీతిలో ఆ బెదిరింపులతో వెనక్కి తగ్గక తప్పకపోగా సీఈఓ నుంచి ఆదేశం అందితే చాలు మేం చేసి చూపిస్తామంటూ పరుగులు పెట్టే అధికారులు కాస్త జూనియర్ల ముందు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి రాగా మరి ఇది అక్రమమా సక్రమమా అనేది అధికారులకే తెలియాలి. అందరి చూపు మల్కాజ్గిరి పార్లమెంటు పైనే. సీనియర్ నాయకులు కొందరైతే రాష్ట్ర నాయకులు మరికొందరు. అందరూ పార్టీ అగ్ర నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నవారే.
పార్లమెంటు సీటు ఎవరికి వస్తుందో తెలియదు కానీ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఆ ఆశావాహ నేత మాత్రం రోజుకొక కార్యక్రమంలో పార్లమెంటు నియోజకవర్గంలో తన గుర్తింపును మరింత పదిలం చేసుకుంటున్నారు. మొన్న సీతారాముల కళ్యాణం, అయోధ్య రాముల వారి అక్షింతల పంపిణీ, హెల్త్ క్యాంపులు, పేదవారికి దుప్పట్లు పంపిణీ, ఇలా ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల ముందుకు వస్తున్న మల్క కొమరయ్య యువతను ఆకట్టుకునేలా మరో కార్యక్రమంతో ముందుకొచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ సీటును ఎంతో మంది ఆశిస్తున్నారు. వీరిలో సీనియర్ నాయకులు కొందరైతే రాష్ట్ర నాయకులు మరికొందరు. సంవత్సరాలుగా పార్టీలో పనిచేసి పార్టీ పెద్దలతో ప్రతిరోజు టచ్లో ఉంటున్న నాయకులు సైతం సీటు కొరకు చేయని ప్రయత్నం లేవు. ఎవరికి వారే సీటు తమదంటే తమదన్న ధీమాలో ఉన్నారు. సీనియర్గా కొనసాగుతున్న ఎంతో మంది నాయకులు సీటు ఆశిస్తున్నప్పటికీ ప్రజల మధ్యకు వెళ్లేవారు తక్కువగానే ఉన్నారు. వీరందరికీ విరుద్ధంగా పల్లవి గ్రూప్స్ చైర్మన్ మల్క కొమరయ్య మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ భావాలతో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో రాజకీయాల్లోకి ఎంట్రీ అయిన మల్క కొమరయ్య మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును ఆశిస్తున్నారు. ఇప్పటికే సీటు దక్కించుకునేందుకు పేరు గడించిన సీనియర్లు పోటీ పడుతుండగా రాజకీయ అనుభవం లేని మల్క కొమరయ్య మాత్రం వీరందరికీ విరుద్ధంగా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సీటు వచ్చినా రాకుండా పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల ప్రజలకు తాను తెలిసేలా పలు సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకట్టుకునేలా పనిలో నిమగ్నమయ్యారు. గత నెల సీతారాముల కళ్యాణం, హెల్త్ క్యాంపులు, అయోధ్య రామాలయ విశిష్టత తెలుపుతూ పలు కార్యక్రమాలు, పరీక్షా పే చర్చ తదితర కార్యక్రమాలతో రోజు వార్తల్లో నిలుస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల యువతకు చేరువయ్యేలా మల్క కొమరయ్య మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్లే ఫర్ మల్కాజ్గిరి అనే కార్యక్రమం ద్వారా యువతను ఆకట్టుకునే ప్రయత్నంలో మల్క కొమరయ్య ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఖేలో ఇండియా ద్వారా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని, ఖేలో మల్కాజ్గిరితో మల్కాజ్గిరి పేరుతో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఖుద్బుల్లాపూర్ క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఖుద్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి 50 టీంలు పాల్గొంటాయని కొమరయ్య తెలిపారు. కప్ గెలిచిన వారికి 50,000, రన్నర్కు 25,000, ప్రతి క్రీడాకారునికి కిట్లను అందజేయనున్నట్లు కొమరయ్య వెల్లడించారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో యువతను ప్రోత్సహించేలా పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. మంగళవారం మహేంద్ర హిల్స్లోని పార్టీ కార్యాలయంలో ఖేలో మల్కాజ్గిరి, జీతో మల్కాజ్గిరి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్గా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ మొత్తానికి ఈ ప్రోగ్రాము ఇప్పటి నుంచి కంటిన్యూగా చేస్తూ, ఎంకరేజ్మెంట్ చేస్తూ, ఎక్కడైతే ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేస్తూ మన మల్కాజ్గిరి ప్రజలందరినీ ఫిట్ ఇండియాలో భాగంగా అందరూ హెల్తీగా చూడడం అనేది నా ఉద్దేశం. బీజేపీ కండువాతో ప్రత్యక్షమైన మల్క కొమరయ్య లుక్ మారింది. పార్టీ కార్యాలయం కాషాయంగా ప్రముఖుల ఫోటోలతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. దేశభక్తిని చాటి చెప్పేలా చిత్రాలు, ఆర్ఎస్ఎస్ చీఫ్తో తనకున్న సాన్నిహిత్యాన్ని తెలియజేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ఆకట్టుకునేలా ఫోటోను కార్యక్రమంలో నెలకొల్పారు. కార్యాలయంలో ఎందరో మహనీయుల ఫోటోలతో పాటు బీజేపీ అగ్రనాయకుల ఫోటోలతో కార్యాలయాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. పార్టీలో ఎంతో మంది మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ను ఆశిస్తున్నప్పటికీ సేవా కార్యక్రమాలు కానీ, ప్రజలకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు కానీ నిర్వహించలేకపోయారు. సీటు వస్తే గెలుపు కొరకు ఏం చేయాలనే దానిపై నేతలు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. మరి మల్క కొమరయ్య ఆలోచన విధానం ఏమిటో తెలియదు కానీ సీటు విషయం ఎలా ఉన్నా గడిచిన 2 నెలల్లో రోజుకొక కార్యక్రమంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. సీటుపై భరోసా లభించిందా లేక అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారా అనేది మరికొంతకాలం వేచి చూడాలి. భారతదేశంలో కాంగ్రెస్ సేవాదళ్లను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, మనం బలంగా ఉంటే అవకాశాలు అవే వస్తాయంటూ దక్షిణ భారత కాంగ్రెస్ సేవాదళ్ ఇన్ఛార్జ్, జాతీయ సేవాదళ్ కోశాధికారి కనుకుల జనార్దన్ రెడ్డి తెలిపారు. సేవాదళ్ ఏర్పాటు 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కంటోన్మెంట్ కేజీఆర్ గార్డెన్లో సౌత్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో దక్షిణ భారత కాంగ్రెస్ సేవాదళ్ ప్రతినిధులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మహిళా నాయకులతో పాటు పలువురు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం సేవాదళ్ పరిస్థితులపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం సాధించేలా మన పనితనం ఉండాలని తెలియచెప్పారు. అందుకు తగ్గట్టుగా సేవాదళ్ మరింత బలోపేతం కావాలంటూ సూచించారు. ప్రస్తుతం పలు ఆర్థిక పరిస్థితులతో పాటు అవకాశాలు తక్కువగా ఉన్నాయని, కానీ సంఖ్యాబలం పెరుగుతూ బలంగా ముందుకు సాగితే అవకాశాలు తప్పకొస్తాయని వారిలో కొత్త ఉత్తేజాన్ని కోశాధికారి కనుకుల జనార్దన్ రెడ్డి అందించారు. సమావేశంలో సేవాదళ్ ముఖ్య నాయకులు బలరాం సింగ్, రవీందర్ జీతో పాటు 6 రాష్ట్రాల చీఫ్లు, మహిళా చీఫ్లు, అధ్యక్షులు పాల్గొన్నారు. మనం సరిగ్గా లేక పారాషూట్ లెవెల్ వచ్చి డబ్బులు పెట్టుకొని వాళ్ళకి టికెట్ ఇచ్చి వాళ్ళు గెలిచి కోటి ఖర్చు పెడితే 10 కోట్ల కమ్ముకుంటాం. ఇది ఎవరి తప్పు? మనది కాదా? సేవదంది కాదా?
గాంధీ చక్రం వేసుకొని మనం తిరుగుతాం, కాళ్ళు చక్రాలు పడినట్టుగా వాళ్ళు తిప్పుతాం. మహాత్మా గాంధీ జయంతి అయినా వర్ధంతి అయినా ఎంజీ రోడ్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ మహాత్మా గాంధీపై ఉన్న అభిమానాన్ని చాటుతూ ఉంటారు. స్వాతంత్ర్యం కొరకు అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు గాంధీకి ఘనంగా పూలమాలలతో నివాళి అర్పించి మహాత్మా గాంధీ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంజీ రోడ్లోని మహాత్మా గాంధీ స్టాచ్యూ వద్ద మంగళవారం మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. రామ్గోపాల్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్తో పాటు మాజీ కార్పొరేటర్లు మహేశ్వరి, శేషకుమారులు తలసాని వెంట పాల్గొన్నారు. మహాత్మా గాంధీ స్టాచ్యూ వద్ద నిర్వహించిన అభివృద్ధి పనులను తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. స్వాతంత్ర్యం కోసం మహనీయుల త్యాగాలు మరవలేనివని సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ గుర్తు చేశారు. స్వాతంత్ర్యం కొరకు మహాత్మా గాంధీ చేసిన దీక్ష ఎంతో గొప్పదని ఆమె గుర్తు చేశారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని చిలకలగూడ చౌరస్తాలోని గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్యం కొరకు పోరాటం చేసిన మహనీయులను గుండెల్లో పెట్టుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరాటే రాజు, జలంధర్, ఓడియన్ శ్రీను, జకీర్, మస్తాన్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోయినపల్లిలో బాపూజీ నగర్లో జరిగిన జాతిపిత గాంధీజీ వర్ధంతి వేడుకల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అహింస ఆయుధంతో ఆంగ్లేయులను తరిమివేసి స్వాతంత్రాన్ని సాధించిన మహనీయుడిని స్మరిస్తూ బాపూజీనగర్ చౌరస్తాలో విగ్రహం వద్ద స్థానికులు వేడుకలు సిద్ధం చేశారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన జంపన ప్రతాప్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. గతంలో స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఓసారి గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో అజిత్, శ్రీకాంత్, షకీ, ప్రేమ్తో పాటు పలువురు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన పోరాట పటిమ చిరస్మరణీయంగా నిలిచిందని, హింసకు తావు లేకుండా మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం అహింస మార్గంలో పోరాటం చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురాగలిగారని, ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని 5వ వార్డు ఓల్డ్ వాస్వీనగర్లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. లయన్స్ క్లబ్ సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానేపల్లి రామారావు, గోపిశెట్టి గౌరీశంకర్, మంచానపల్లి అమర్నాథ్, బేతాళ విజయ్ కుమార్, మారేపల్లి మాణిక్ ప్రభు, ప్రకాష్, రావికంటి రాజేశ్వరరావు, ఎర్రం రాము, శ్రీరాములు, భాస్కర్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డులో మహిళా కాంగ్రెస్ వార్డు అధ్యక్షురాలు వందన ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని పంప్ హౌస్ వద్ద కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ నాయకులు హరికృష్ణ, రాజు, ఓం ప్రకాష్, హమీద్, మహేందర్, అఫ్జల్ అలీ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు మహాత్మా గాంధీ నగర్లో మహాత్మా గాంధీ స్టాచ్యూ వద్ద స్థానికులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళి అర్పించారు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సేవలు కొనియాడుతూ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్దాల నరసింహ నిర్వహించారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగాలని నరసింహ పిలుపునిచ్చారు. అనంతరం కంటోన్మెంట్ 5వ వార్డులో పర్యటించారు. సెకండ్ లక్ష్మీనగర్, ఏఓసీ తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వీధి దీపాల మరమ్మత్తు పనులు నరసింహ పరిశీలించారు. స్థానికంగా నెలకొన్న సమస్యను బోర్డు సిబ్బందికి వివరించడం జరిగిందని, అధికారులు మరమ్మతులు నిర్వహించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మోండా డివిజన్ వెస్ట్ మారేడుపల్లిలో నిర్వహిస్తున్న బీటీ రోడ్డు పనులను మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మంగళవారం సందర్శించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు కొంతం దీపికా నరేష్ సూచించారు. రోడ్డు తవ్వకాలు జరిపి పనులు నిర్వహించుకుంటే స్థానికులు ఇబ్బందులకు గురవుతారని, వెనువెంటనే పనులను పూర్తి చేయాలని కొంతం దీపికా నరేష్ జీహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. నాణ్యతతో కూడిన పనులను నిర్వహించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాంట్రాక్టర్పై తగిన చర్యలు తీసుకోవాలని కొంతం దీపిక అధికారులను సూచించారు. కంటోన్మెంట్ 2వ వార్డ్ ఇలాహీ మసీద్ వద్ద డ్రైనేజీ మ్యాన్ హాల్, బోర్ లైన్ పక్కపక్కనే ఉండడంతో బోర్ నీరు కలుషితమవుతుందని డిప్యూటీ సీఓ కంటోన్మెంట్ ఇంజనీరింగ్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం పట్ల బోయినపల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ నయీం కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు ప్రారంభించాలని, మ్యాన్ హోల్స్ తొలగించి మరో చోట నిర్మాణం చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ రోడ్డు పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నించారని, దీంతో డిప్యూటీ సీఈఓ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని షేక్ నయీం తెలిపారు. మరోచోట మ్యాన్ హోల్స్ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు కొంత స్థలాన్ని కేటాయించి రోడ్డు వేయకుండా నిలిపారని షేక్ నయీం తెలిపారు. దీంతో కలుషిత నీటి సమస్యకు పరిష్కారం లభించనుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో షాహిద్ అలీ, జబార్, జగరుద్దీన్, ఇసాక్, జోబీర్, సాయి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పతంగుల మాంజా చుట్టుకుని ఓ పావురం ఆకాశంలో విలవిల్లాడింది. మార్నింగ్ వాక్ వెళ్లిన వారి దృష్టి కొండల మధ్య ఆకాశంలో విలవిల్లాడుతున్న పావురాన్ని చూసి తల్లడిల్లిపోయారు. పావురానికి దారం చుట్టుకోవడంతో చెట్టు కొమ్మకు గుట్టకు మధ్యలో పావురం పడిపోయి ఎటూ కదలలేని స్థితిలో ఉంది. వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంకీ రవీందర్ ప్రతిరోజు ఉదయం మహీంద్రా హిల్స్ బాలంరాయి ధనలక్ష్మి సొసైటీలో మార్నింగ్ వాక్ వెళ్తుంటారు. సంకీ రవీందర్తో పాటు కొంతమంది దారం చుట్టుకుని వేలాడుతున్న పావురాన్ని చూశారు. సాహసం చేసి సంకీ రవీందర్ తన స్నేహితుల సహకారంతో గుట్టపైకి ఎక్కి పావురానికి చుట్టుకున్న దారం సాయంతో కిందికి దింపారు. పావురం కాళ్లకు మెడకు చుట్టుకున్న దారాన్ని తొలగించి స్వేచ్ఛగా చెట్ల పొదల్లో వదిలి పావురం ప్రాణాన్ని కాపాడారు. కంటోన్మెంట్ 7వ వార్డులో పారశాని యువసేన సభ్యులు వార్డు సమస్యలపై దృష్టి పెట్టారు. వార్డులో నెలకొన్న సమస్యలను మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి అధికారుల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సెంట్రల్ బట్టీలో వీధి దీపాలు వెలగటం లేదు. తిరుమలగిరి విలేజ్ లో పవర్ బోరు మరమ్మతులకొచ్చింది. సంబంధిత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారు. మంగళవారం బోర్డు సిబ్బంది మరమ్మతు పనులు నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను ఉమేష్, జ్ఞానేశ్వర్, నర్సింగ్, రాజేందర్, లూయిస్, శకుంతల తదితరులు పరిశీలించారు. కంటోన్మెంట్ 5వ వార్డు దర్జీబస్తీ కాకగూడలో బోరు మరమ్మతులకొచ్చింది. స్థానికంగా నీటి సమస్య నెలకొనడంతో నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ దృష్టికి స్థానిక నాయకులు శంకర్, శంకులు తీసుకువెళ్లారు. బోర్డు సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లడంతో మంగళవారం బోరుకు మరమ్మతుల పనులు చేపట్టారు. స్థానికంగా జరుగుతున్న పనులను వారు పరిశీలించారు. సోమవారం సంకట చతుర్థిని పురస్కరించుకుని రాత్రి సమయంలో జరిగిన వినాయక మహారాజ్ పూజా కార్యక్రమాల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోయినపల్లిలో విద్యాగణపతి ఆలయంలో సంకట చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాలకు హాజరైన జంపన ప్రతాప్ ఆ గణనాథుడి ప్రత్యేక హారతిని అందుకున్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి, రాము గౌడ్, దయానంద్, నాగరాజు, వేణు, లలిత్తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. విధి నిర్వహణలో ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డుపై దొరికిన బ్యాగును నిజాయితీగా బాధితురాలికి అందజేశారు. బ్యాగులో 5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలున్నాయి. గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రభు ఈ నెల 27న రైతివెల్ బస్టాండ్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం సమయంలో ఓ ఆటో నుండి బ్యాగు కింద పడింది. విషయాన్ని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రభు దొరికిన బ్యాగును పోలీసులకు అప్పగించారు. బ్యాగులో లభించిన ఆధారాలతో బాధితురాలు అన్నపూర్ణకు బ్యాగును పోలీసులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రభును అభినందించారు. టీటీఐ బేగంపేట్ ఏసీపీ శంకర్రాజు ప్రభును అభినందించి సత్కరించారు. నిజాయితీగా డ్యూటీ చేసి దొరికిన బ్యాగును బాధితురాలికి అందించేలా కృషి చేసిన ప్రభును అభినందనలతో ఏసీపీ ప్రశంసించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.